పోయిన వారం ఎంతవరకు నేర్చుకున్నామండి? ఇగ్నిషియస్ అని స్టార్ట్ చేసి వీటిలో యేసుక్రీస్తు జీవితము 30 పాపియస్ అని 130 నుండి 200 అని రాసుకుని, పాపియస్ పృగియాలోని హెయిరాపోలిస్ యొక్క బిషప్. ఇతడు క్రీస్తు శకం 125లో ప్రభువు మాటలకు వివరణ అనే గ్రంథాన్ని వ్రాసాడు. ఫస్ట్ నుంచే బ్రదర్, ఫస్ట్ నుంచి. ఇగ్నేషియస్ దగ్గర నుంచి చదవమంటున్నారు బ్రదర్. ఇగ్నేషియస్ నుంచా బ్రదర్? ఎస్. ఓకే బ్రదర్, చదువుతున్నాను. ఇగ్నేషియస్ అని రాస్తారు కదండి. ఈయన అంత్యోకయ సంఘ బిషప్ గా పనిచేశాడు. సిరియా అపోస్తులుల పితరుడు. ఇతని పరిచర్యను బట్టి క్రీస్తు శకం 110లో రోమాధికారులు తీర్పుకై రోమా పట్టణానికి పంపారు. మార్గ మధ్యలో అతడు అనేక ఉత్తరాలు సంఘానికి వ్రాసాడు. ఈ ఉత్తరాలు లేక పత్రికలు సంఘ ఐక్యతకు, అభివృద్ధికి ఉపయోగపడ్డాయి. తన గ్రంథాల్లో యేసుక్రీస్తులో 2 స్వభావాలు ఉన్నాయని సమర్థించాడు. ఈయన బోధలు భిన్న బోధకులను ఖండించాయి. తర్వాత పాలికార్ప్ బ్రాకెట్లో క్రీస్తు శకం 70 నుంచి 156 వరకు. ఇతడు స్ముర్ణ సంఘ బిషప్ గా పనిచేశాడు. అపోస్తలుడైన యోహానుకు శిష్యుడు. నేటి క్రైస్తవులు ఈయనను ఎక్కువగా ఇష్టపడతారు. ఇతడు అనేక పత్రికలు సంఘాలకు రాశాడు. క్రీస్తునందు విశ్వాసం ఉంచి నిత్య జీవం కోసం ఎదురు చూడాలని ఇతడు చెప్పాడు. తన పత్రికలలో క్రొత్త నిబంధనలోని 13 పత్రికలను ప్రస్తావించాడు. ఇతని విశ్వాసాన్ని బట్టి స్ముర్నాలో యాంటోనైనస్ పయాస్ కాలంలో బంధించబడ్డాడు. 86 సంవత్సరాలు పరిచర్య చేశాడు. క్రీస్తును తిరస్కరించమని
క్రీస్తును తిరస్కరించిన ఎడల ప్రాణములు దక్కుతాయని అధికారులు చెప్పగా, క్రీస్తును తిరస్కరించిన ఎడల ప్రాణములు దక్కుతాయని అధికారులు చెప్పగా, క్రీస్తును తిరస్కరించనని చెప్పినందుకు హతసాక్షిగా మరణించాడు. నెక్స్ట్, పాపియాస్ బ్రాకెట్లో క్రీస్తు శకం 130 నుంచి 200 రాసుకుందాం. పాపియాస్ ఫ్రుగియాలోని హెయిరాపోలిస్ సంఘ బిషప్పుగా పనిచేశాడు. క్రీస్తు శకం 125లో ప్రభువు మాటలకు వివరణ అనే గ్రంథాన్ని వ్రాసాడు. దానిలోని కొన్ని భాగములు ఐరేనియస్, యూసిబియస్ వారి గ్రంథాలలో ప్రస్తావించారు. వీటిలో యేసుక్రీస్తు జీవితము, బోధలు బోధలు, ఆయనను గూర్చిన ఇతర సమాచారాలు చెప్పబడ్డాయి. ఇవి చారిత్రక ప్రాధాన్యతను సంపాదించాయి. మార్కు తన సువార్తకు సమాచారమును పేతురు నుండి పొందిన విషయం ఇందులో ఉంది. నెక్స్ట్, బర్నబాస్ అందులో వ్రాసుకున్నాను. క్రీస్తు శకం 70 నుండి 135. క్రీస్తు శకం 70 నుండి 135 అందులో వ్రాసుకుందా అండి. ఉత్తర ఆఫ్రికాలో అపోస్తుల కాలము నాటి సంఘ పితరుల గ్రంథములు ఉన్నాయి. అలెగ్జాండ్రియా వాడైన బర్నబాస్ తన రచనలలో క్రైస్తవులు ధర్మశాస్త్రాన్ని పాటించడానికి గూర్చి పాటించనక్కరలేదు అన్న విషయాన్ని గూర్చి చెప్పిన. బహుశా ఇతడు పౌలు అనుచరుడని చెప్పుదురు. బర్నబా వ్రాసిన పత్రిక ప్రసిద్ధిగాంచింది.
ఇతని పత్రిక సార్వత్రిక స్వభావము కలదని పండితులు చెప్పిరి. ఇతని పత్రిక సార్వత్రిక స్వభావము కలదని చెప్పిరి. బర్నబాస్ రాశారు కదండి. ఇంతకీ అపోస్తల కార్యాల గ్రంథాల్లో కనిపించే బర్నబా ఆయన వేరు, సంఘ చరిత్రలో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ బర్నబా వేరు. ఈ బర్నబాస్ పౌలు యొక్క అనుచరుడని, అపోస్తలుల తర్వాత సంఘానికి నాయకత్వం వహించిన జాబితాలో ఇతడు ఒకడని మనం చూస్తూ ఉన్నాం. ఓకే అండి. ఇతని గ్రంథం ద్వారానే మార్కు సువార్త పేతురు నుంచి సమాచారం సేకరించబడి మార్కు రాశాడు అన్న విషయాన్ని ఈ గ్రంథంలో మనం చూడవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి రాసుకుందాం. రోమారాజ్యంలో కలిగిన హింసలు అని రాసుకోండి. హెడ్డింగ్ రోమారాజ్యంలో కలిగిన హింసలు. అందులో రాసుకోండి. క్రైస్తవులకి హింసలు సహజమే అని యేసు తన శిష్యులతో చెప్పెను. యోహాను సువార్త 15వ అధ్యాయం 20వ వచనం, యోహాను సువార్త 15వ అధ్యాయం 20వ వచనం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 9వ వచనం. రిఫరెన్స్ ఒకసారి చెప్పరా బ్రదర్? రాసుకున్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 20వ వచనం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 9వ వచనం. నెక్స్ట్, ఇప్పుడు వరకు మీరు ఏం రాసుకున్నారండి? ఫస్ట్ చాప్టర్ లో మనం వచ్చి ఏం రాసుకున్నాం అంటే, సంఘ చరిత్రలో, ఆదిమ క్రైస్తవ సంఘ చరిత్రలో సంఘం ఎలాంటి అనుభవాలు కలిగి ఉంది అన్న విషయాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం కదండి. మనకి మొదటి 100 సంవత్సరాల క్రైస్తవ సంఘ చరిత్ర బైబిల్లో చూడొచ్చు. ఎక్కడ చూడొచ్చండి? చెప్పారా? మొదటి 100 సంవత్సరాల క్రైస్తవ సంఘ చరిత్ర బైబిల్లో మనం చూడవచ్చు. 101వ సంవత్సరం నుండి 200వ సంవత్సరం వరకు 2వ శతాబ్దపు సంఘ చరిత్ర బైబిల్లో మనము చూడలేము. అది సంఘ చరిత్రలో మాత్రమే చూడగలము. ఇప్పుడు అదే మనం చెప్పుకునేది. గనుక అపోస్తలులు తర్వాత సంఘానికి నాయకత్వం వహించిన వారు ఎవరనగా, అపోస్తలుల కాలం నాటి సంఘ పితరులు, అపోస్టలిక్ చర్చ్ ఫాదర్స్ అంటారు వీళ్ళు. వారిలో ఎవరెవరు ఉన్నారో ఇప్పటి వరకు మీరు పేర్లు రాసుకున్నారు. చెప్పండి, మధ్యకు కొన్ని మాటలు చెప్పండి. రోమవాడైన క్లెమెంట్, హెరాస్మస్, ఇగ్నేషియస్, పాలికార్ప్, పాపియస్, బర్నబాస్. చూసారండి, వీళ్ళు ఎవరండి? అపోస్టలిక్ చర్చ్ ఫాదర్స్. బాగా వినండి. చర్చ్ ఫాదర్స్ 2 kinds ఉన్నారండి. 2 రకాల చర్చ్ ఫాదర్స్ ఉన్నారు. ఒకటి అపోస్టలిక్ చర్చ్ ఫాదర్స్, 2 చర్చ్ ఫాదర్స్. అపోస్తలుల చేత ఏర్పరచబడినటువంటి సంఘ పితరులు వేరు. తర్వాత వాళ్ళ తరమయ్యాక, వాళ్ళ తరం అయిన తర్వాత మరల సంఘ పితరులు ఉన్నారు. అవి కూడా నెక్స్ట్ మనం చెప్పుకుంటాం. గనుక సంఘం 34వ సంవత్సరంలో స్థాపించబడింది.
అపోస్తలుడైన యోహాను చివరిగా 95 నుంచి 100వ సంవత్సరంలో చనిపోయాడు. అక్కడి నుంచి బైబిల్లో ఉంది ఆ చరిత్ర అంతా. 101వ సంవత్సరం నుంచి సంఘ చరిత్రలో మనం చూడొచ్చు. గనుక ఇప్పుడు అపోస్తలులు శిష్యులు మరల సంఘాన్ని ఏలుబడి చేశారు. వాళ్ళు కూడా హతసాక్షులైపోయారు. వాళ్ళు వాళ్ళు కూడా పత్రికలు వ్రాస్తారు. వారు కూడా ఏం చేశారండి? పత్రికలు వ్రాస్తారు. మీరు నన్ను ఒక ప్రశ్న అడగవచ్చు. అయ్యా, మరి యేసు క్రీస్తు శిష్యులను చేసుకున్నాడు. యేసు క్రీస్తు వ్యవస్థాపకులు. ఆయన 12 మంది శిష్యులు ఏర్పాటు చేసుకున్నాడు. మళ్ళీ ఈ 12 మంది వాళ్ళ మరలా శిష్యులు కలిగి ఉన్నారు కదా. మరి ఈ శిష్యులు గురించి ఎందుకు బైబిల్లో ప్రస్తావన చేయలేదు? ఎందుకు ఈ శిష్యుల యొక్క రాసిన పత్రికలు క్రొత్త నిబంధన 27 పుస్తకాలతో కూడా చేర్చలేదు అన్న మాట ఒకవేళ మీ మనసులో ఉంటే పర్వాలేదు. లేకపోయినట్లయితే ఇది 3వ తరం అన్నమాట. మనకు బైబిల్ క్యానాన్ అనేది ఒకటి ఉంది. మీరు ఫస్ట్ ఇయర్ లో నేర్చుకుని ఉంటారు. బైబిల్ క్యానాన్ అనగా బైబిల్ ప్రామాణికత అనేది మనం చూస్తాం. క్రొత్త నిబంధన 27 పుస్తకాలను క్యానాన్ పరిధిలో చేశారు, ప్రామాణిక పరిధిలో చేశారు. మరి ఇందులో మనం చూస్తే కానాన్ లేక క్యానాన్ అనే దాని రూల్స్ ఎలాగ మనం చూడవచ్చు అని అంటే, క్రొత్త నిబంధనలో ఒక పుస్తకం ప్రామాణికంగా ఎంచాలి అంటే కొన్ని సూత్రాలు ఉన్నాయి. ఆ సూత్రాల ప్రకారంగా ఒకటి, నేరుగా యేసు ప్రభు శిష్యులు రాసి ఉండాలి. రెండవదిగా యేసు క్రీస్తు శిష్యుల దగ్గర ఉండి శిష్యరికం చేసిన వారు రాసి ఉండాలి. 3వ తరం వరకు వెళ్ళకూడదు. 2 తరాలకే స్కోప్. ఒకసారి మీరు చెప్పండి, అర్థమైందా? క్యానాన్ అనే దాన్ని మనము ఎలాగ ప్రామాణికం చేశారు? ఒకటి, క్రొత్త నిబంధన గ్రంథాలు రాసిన వారు యేసు ప్రభు శిష్యులై ఉండాలి. రెండవది, యేసు క్రీస్తు శిష్యులు రాసి ఉండాలి. కానీ ఇప్పుడు మనం చెప్పుకున్న 101వ సంవత్సరం నుంచి పైబడిన వాళ్ళు 3వ తరానికి కూడా రావచ్చు. కనుక 100 సంవత్సరాల లోపున్న శిష్యులు, వారితో కలిసి ఉన్న శిష్యుల గురించే వ్రాసారండి. విశేషంగా మత్తయి సువార్త నుండి సువార్తలు ఎన్నండి మొత్తం? ఎన్నండి? 4. అందులో అపోస్తలులు ఎంతమంది అండి రాసిన వారు? మర్చిపోయారా? మత్తయి అపోస్తలుడు. లూకా. కాదు. మత్తయి అపోస్తలుడు, యోహాను అపోస్తలుడు. మార్కు గారు పేతురు యొక్క శిష్యుడు. లూకా గారు పౌలు యొక్క శిష్యుడు కదండి. అంటే ఇప్పుడు అపోస్తలులు రాసి ఉండాలి, లేక వారి దగ్గర శిష్యరికం చేసిన వారు రాసి ఉండాలి. 2 తరాలకి స్కోప్. అది కూడా 100 సంవత్సరంలో లోపు. ఆ గ్రంథాలను ఏం చేశారంటే ప్రామాణిక గ్రంథాలుగా ఎంచి 27 పుస్తకాలు మనకి ఇచ్చారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ అపోస్టలిక్ చర్చ్ ఫాదర్స్ అనే జీవిత చరిత్ర, వారు రాసిన పేర్లు ఆ పత్రికలు ఎందుకు చేర్చలేదు అంటే 3వ తరానికి వచ్చేస్తారు వీళ్ళు. అందుకనే వీరిని ఏం చేశారంటే అపోస్టలిక్ చర్చ్ ఫాదర్స్ అని సంఘ చరిత్ర సెపరేట్ చేశారనమాట. సంఘ చరిత్రను సెపరేట్ చేశారు. అందుకనే మనం ఇప్పటి వరకు ఏం చెప్పుకున్నామంటే అపోస్తలుల కాలం నాటి సంఘ పితరులు అనే చరిత్ర చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు సంఘము ఆది నుంచి శ్రమలకు హింసకు చోటు ఇచ్చిందండి. యేసు ప్రభు కూడా చెప్పాడు, ఇదిగో నా పరిచర్య మీరు చేస్తున్నప్పుడు మీకు హింసలు వస్తాయి, మీరు సభలకు ఏడ్చబడతారు, మీరు మహాసభలు ఎదుట నిలబడతారు, మీ మీద చాలా దాడులు జరుగుతాయి. ఇలా అని యేసు ప్రభు ముందుగానే చెప్పాడు. అందుకని అంటాడనమాట, ఎవడైనను
మరి తన సిలువను ఎత్తుకున్నప్పుడు తను తాను ఉపేక్షించుకోవాలి. సిలువ అంటే దేనికి సాదృశ్యం అండి? సిలువ, వాట్ ఈస్ ద సింబల్ ఆఫ్ క్రాస్? సిలువ దేనికి సాదృశ్యం? అబ్బా, భలే చెప్పారు, శ్రమలకు సాదృశ్యం కదండి. ఇంగ్లీష్ లో ఒక సేయింగ్ ఉంటది అనమాట, ఒక సామెత ఉంటది, నో క్రాస్ నో క్రౌన్. సిలువ లేనిదే విలువ లేదు. నో క్రాస్ నో క్రౌన్ అనగా పరిచర్య చేసేవారు సిలువను ధరించాలి. సిలువ శ్రమలకు సాదృశ్యం గనుక పరిచర్యకు వస్తున్న వారు శ్రమలు ఎదుర్కోవాలి, ఎదుర్కొంటాను అనే తీర్మానంతో రావాలి. ఫస్ట్ లో సేవకు వచ్చేటప్పుడు ఎలా ఉంటదండి? మంచి ఆసక్తితో పరుగుని వచ్చేస్తాం. తీరా ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు జరిగేటప్పటికి మన యొక్క విశ్వాసం, మన యొక్క పరిచర్య సన్నగిలిపోద్ది. కారణం ఏంటంటే మొదటిలో ఉన్న ఆసక్తి మనం కోల్పోతూ ఉన్నాం. కారణం ఏంటంటే ఆ శ్రమలను చూసి, ఆ కష్టాలను చూసి మనం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. అయ్యయ్యో, ఎందుకు వచ్చామా సేవకి? అయ్యయ్యో, ఏదైనా వర్క్ చేసుకుంటే మంచిది కదా, అయ్యో నాకు నిజంగా పిలుపు ఉందా లేదా, ఇలాంటి అనుమానాలు ఎక్కువైపోతాయి ప్రియమైన వారులారా. అందుకని శిష్యులు వారు సిలువను మోసారు, అనగా శ్రమలను మోసారు, శ్రమలకు వారు ఎదురు వెళ్ళారండి. అందుకనే ఇందాక అపోస్తుల కాలం నాటి సంఘ పితరులు ఏం చేయబడ్డారండి? వాళ్ళు చనిపోయారు, హతసాక్షులుగా చనిపోయారు, గురువుల వలె చనిపోయారు. గనుక సంఘం చాలా శ్రమలను ఎదుర్కొంటూ వచ్చింది. ఈరోజు చాలా మంది కొన్ని దేశాల్లో సిలువ కోసం చనిపోతున్నారు, సేవకులను చంపేస్తున్నారు, విశ్వాసం చంపేస్తున్నారు. అయినా వారు పట్టుదల కలిగి ముందుకు వెళుతున్నారు. మరి ఈరోజు మనము ఆ మిషనరీ స్థానంలో, మిషనరీలు లేదంటే ఆ సంఘ పితరుల స్థానంలో మన పొజిషన్ పెట్టుకుని చూస్తే వారి ముందు మనం ఏ పార్టీ వారు? మీడియా లేనప్పుడే వారి ప్రసంగాల ద్వారా ప్రపంచాన్ని ప్రభావితం చేశారు. ఈరోజు అలాంటి త్యాగాన్ని ప్రభు కోరుకుంటున్నాడు. ఎదుగో చెప్పుకుంటున్నాం, రాసేసుకున్నాం, పక్కన పెట్టేయడం అది కాదు. వాట్ వి లెర్న్ ఫ్రమ్ అపోస్టలిక్ చర్చ్ ఫాదర్స్, వారి నుండి మనం ఏం నేర్చుకున్నాం తెలుసుకోవాలి. సంఘం శ్రమల గుండా వెళుతూ ఉంది, సంఘం శ్రమల గుండా ప్రయాణం చేస్తూ ఉంది. ఇప్పుడు రాసుకుందామండి. ఇందాక ఎంతవరకు రాస్తారండి? రోమా రాజ్యంలో కలిగిన రిఫరెన్స్ రాశాం హెడ్డింగ్ brother. పెట్టింది. రెఫరెన్స్ చెప్పండమ్మా. యోహాను సువార్త 15వ అధ్యాయం 20వ వచనం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 9వ వచనం. కరెక్ట్. కొనసాగింపులో రాసుకుందాం. ఆదిమ సంఘములో అపోస్తులు మహాసభ ఎదుటకు తీసుకురాబడ్డారు, చెరసాలలో వేయబడ్డారు. స్తెఫానును రాళ్లతో కొట్టి చంపారు. యోహాను సహోదరుడైన యాకోబును హేరోదు అగ్రిప్ప ఖడ్గంతో చంపించాడు. యోహాను సహోదరుడైన యాకోబును హేరోదు అగ్రిప్ప ఖడ్గంతో చంపించాడు.
ఇలా అనేక రీతులుగా క్రైస్తవులు మొదటి 4 శతాబ్దాలు హింసలు పొందారు. ఆ క్రింద హెడ్డింగ్ శ్రమలకు కారణాలు. 1 హెడ్డింగ్ యూదుల భయము. అందులో వ్రాసుకుందామండి. రోమీలు యూదులను హింసించినప్పుడు యూదులలో నుండి రక్షణ పొందిన క్రైస్తవులు తోటి యూదులకు సహాయము చేయనందున యూదులు క్రైస్తవులను హింసించారు. ఇందులో మీకు ఏమర్థమైందో ఒకసారి చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. రోమారాజ్యములో సంఘము హింసించబడడానికి గల కారణాల్లో యూదుల భయము అనేది మనం చూస్తూ ఉన్నాం. వాస్తవానికి యూదుల్లో చాలా మంది ప్రభు నమ్మారు, విశ్వసించారు. అలా విశ్వసించిన వారిని యోదయ క్రైస్తవులు అన్నారు, లేక యోధా క్రైస్తవులు అన్నారు. క్రైస్తవులు వేరు, యూదులు వేరు. బాగా జ్ఞాపం చేసుకోండి. క్రైస్తవులు వేరు, యూదులు వేరు. యూదులు యెహోవా ధర్మశాస్త్రాన్ని పాటించేవారు. వారు యూదుల్లో నుంచి ఉన్నవారు యేసు ప్రభు నమ్మిన తర్వాత ఇంకా యూదులుగా పిలువబడలేదండి, వారు క్రైస్తవులుగా పిలువబడ్డారు. అయితే ఒక ప్రక్క రోమ ప్రపంచాన్ని పాలిస్తూ ఉంది, ఒక ప్రక్క యూదులను హింసిస్తూ ఉంది, మరో ప్రక్క క్రైస్తవులను హింసిస్తూ ఉంది. ఇప్పుడు యూదులు క్రైస్తవులు ఒకే జాతి వారు. రోమీలు వచ్చి యూదుల మీద గొడవ చేస్తూ ఉంటే అసలైన యూదులు, అయ్యో మా సహోదరులైన క్రైస్తవులైన మీరు యూదుల్లో నుంచే ప్రభుని నమ్మారు కదా, మా కష్టం వచ్చినప్పుడు మీరు నన్ను ఆదుకోరా అని వారిని అడిగినప్పుడు క్రైస్తవులు ఏమన్నారు? అయ్యా, మేము గొడవలకు దూరంగా ఉన్నాము, మేము మీకు యుద్ధంలో సహాయం చేయలేమని యూదులకి చెప్పినప్పుడు యూదులు కోపగించుకుని, తోటి యూదులైన మీరు క్రైస్తవులైనంత మాత్రాన మాకు సహాయం చేయలేదా అని కోపంతో క్రైస్తవులని హింసించారండి. ఒక ప్రక్క రోమీలు హింసిస్తూ ఉన్నారు క్రైస్తవుల్ని, మరో ప్రక్క తోటి వారైన యూదులు కూడా హింసిస్తూ ఉన్నారు. సంఘం చాలా భయంకరమైన పరిస్థితి గుండా వెళుతుంది. ఈరోజు చాలా మంది పక్కవారు, ఇంటివారు కూడా సేవకులకు గాని, సువార్థికులు గాని, ఇంట్లో వారికి కానీ శత్రువులు అయిపోతున్నారు. అది మంచిది కాదు. ఇక 2వ సైడ్ హెడ్డింగ్ రాస్తే రోమీల రాజకీయ అనుమానాలు రాసుకోండి. రోమీల రాజకీయ అనుమానాలు రాసుకోండి. రోమీలు క్రైస్తవులను రాజకీయంగా అనుమానించారు.
క్రైస్తవులు ఆత్మీయ రాజ్యాన్ని గురించి మాట్లాడినప్పుడు రోమీయులు లౌకిక రాజ్యం అని అపార్థం చేసుకుని రోమా దేవతలను తప్ప క్రీస్తును పూజించకూడదని శాసనాలు చేశారు. రోమా దేవతలను తప్ప క్రైస్తవులను పూజించకూడదని శాసనాలు చేసినందుకు రోమా దేవతలను పూజించని క్రైస్తవులను రోమీలు హింసించారు. చిన్న ఎక్స్ప్లెనేషన్. రోమీలు సెంట్రల్ గవర్నమెంట్ అండి. ఆ రోజుల్లో వారికి ఎదురే లేదు. అయితే క్రైస్తవులు ఏమంటున్నారంటే, మా రాజ్యం ఈ రాజ్యం కాదు, మా రాజ్యం క్రీస్తు రాజ్యం, మా రాజ్యం వేరే రాజ్యం. వాళ్ళు ఆత్మీయంగా మాట్లాడుతూ ఉంటే వీళ్ళు ఏంటంటే క్రీస్తు రాజు అంటున్నారు, మా రాజు ఆయన అంటున్నారు, క్రైస్తవ రాజ్యాన్ని స్థాపిస్తారా ఏంటి? అలాగైతే మన రాజ్యం పడిపోతుంది కదా అని రోమీలు అనుమానం పెట్టుకుని క్రైస్తవులను అణచాలని ఉద్దేశం మీద చక్రవర్తి పూజలు చేయాలని, రోమాదేవతలకు పూజలు చేయాలని, మేమే దేవుళ్ళము పాలకులమని వారు క్రైస్తవుల్ని డిమాండ్ చేశారు పూజించమని. క్రైస్తవులు ఏమన్నారండి? క్రీస్తుని తప్ప ఎవరిని కూడా మేము పూజించము అని చెప్పినందుకు భయంకరమైన శ్రమలు సంఘం ఎదుర్కొందండి. ఈరోజు శ్రమలు అనేవి మన జీవితంలో చూస్తున్నామా? మనకు కాదులే ఎక్కడో అనుకుంటున్నామా? పరిశీలన చేసుకుంటాం. సంఘం ఆనాడు ఈనాడు ఏనాడైనా హింసల గుండా వెళతాది, అది లేఖన సత్యం. మరి ఎంతో మంది క్రైస్తవులు హింసించబడుతూ ఉంటే ఎందుకు మనం మౌనంగా ఉంటూ ఉన్నాం? ఎందుకు చిన్న చూపుగా చూస్తూ ఉన్నాం? ఎందుకు ఆదిమ సంఘములో ఆనాడు చనిపోయినటువంటి నాయకులు ఈనాడు ఎంతో మంది విశ్వాసులు చనిపోతున్నారు, ఎంతో మంది సేవకులు చనిపోతున్నారు, పట్టింపు లేకుండా ఉన్నాం. పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. సాంఘిక కారణాలు. మూడవది సాంఘిక కారణాలు. రోమారాజ్యంలో హింసలు కలగడానికి గల కారణాలు: 1, యూదుల భయం; 2, రోమీల రాజకీయ అనుమానాలు; 3, సాంఘిక కారణాలు. అందులో వ్రాసుకున్నాను. రోమీల పండుగలలో క్రైస్తవులు పాల్గొనేవారు కారు. రోమీల పండుగలలో క్రైస్తవులు పాల్గొనేవారు కారు. వారి పండుగలు రోమా దేవతల గౌరవార్థం జరిగేవి. వారి పండుగలు రోమా దేవతల గౌరవార్థం జరిగేవి. గనుక క్రైస్తవులు ఆ పండుగలలో పాల్గొనకపోవడం వల్ల హింసించబడ్డారు. అంటే చిన్న ఎక్స్ప్లెనేషన్ అలా వినండి. ఆనాడు సాంఘిక కారణాల్లో మరి రోమీలు ఏదైనా
ఆ గేమ్స్ ఏర్పాటు చేసినప్పుడు క్రిస్టియన్స్ కూడా అందులో పార్టిసిపేషన్ చేయాలి. అయితే అందులో ఒక చిక్కు ఏంటంటే, వీళ్ళు ఒక గేమ్ ప్రారంభించేటప్పుడు ఒక బలి అర్పించేవారు. ఆ బలిలో క్రీడాకారులందరూ కూడా ఆ దేవత గౌరవార్థం నమస్కరించాలి, పూజించాలి. క్రైస్తవులైతే వాటికి ఒప్పుకోనందున వారిని హింసించారు, సంఘం నుండి బహిష్కరించేవారు. ఒక రిఫరెన్స్ కూడా అక్కడ మీరు రాసుకోండి దానికి సంబంధించి. కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయం 24-27. అది మామూలుగా రాసుకోండి. సంఘ చరిత్ర ఇది, బైబిల్ కాదు కదా. కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయం 24-27. నెక్స్ట్ ఆర్థిక కారణాలు. క్రైస్తవ్యం పెరుగుట వలన క్రైస్తవ్యం పెరుగుట వలన క్రైస్తవ్యం పెరుగుట వలన రోమా గ్రీకు దేవతల విగ్రహాల ఆదాయం పడిపోయింది. వారి జీవనం సమస్యగా మారింది. కరువులు, భూకంపాలు, తెగుళ్ళు. కరువులు, భూకంపాలు, తెగుళ్ళు రోమా దేవతలను ఆరాధించనందుకే సంభవిస్తున్నాయని, రోమీలు నమ్మి దానికి కారణం క్రైస్తవులని నేరారోపణ చేసి వారిని హింసించారు. కదండి. మనం అపోస్తల కార్యాలు 19వ అధ్యాయంలో కూడా చూస్తే అక్కడ దెమిత్రి, మరి అక్కడ కంసాలి ఉంటాడు. వాళ్ళందరూ కూడా గోల పెట్టేస్తారు, అయ్యో క్రైస్తవులు వచ్చారు, మన యొక్క అర్తెమీ దేవత ఆదాయం పడిపోయింది, మన ఆదాయం అంతా కూడా పడిపోయింది, ఇక్కడ వీరిని ఉంచకూడదని పెద్ద గొడవ చేస్తారండి. అప్పుడు ఎఫెసీ పత్రికలో, ఆ ఎఫెసీ సంఘం పట్టణంలో. అలాంటి కారణాలు ఈ సంఘ చరిత్రలో కూడా మనం చూడవచ్చు కదండి. గ్రీకు, రోమా దేవతలను ప్రజలు విడిచిపెట్టేస్తున్నారు. ఎవరో యేసు ప్రభు అంట, ఆయనను అనుసరిస్తూ ఉన్నారు. మన దేవతలు కోపగించుకుని తెగుళ్ళు ఇవన్నీ కూడా కురిపించేస్తున్నాయి. మన దేవతను పూజించాలి, గో బ్యాక్ టు గ్రీస్ అండ్ రోమన్ గాడ్స్ అని వారు స్లోగన్ చెప్పి క్రైస్తవులైన వారిని మరలా తిరిగి వెనక్కి రమ్మని వారు పిలుపునిచ్చారు. అయితే వారు ఒప్పుకోలేదు. ఆదాయం అంతా పడిపోయింది. ఎలాగైనా క్రైస్తవ్యాన్ని మనం నిర్మూలన చేయాలని వారు కోరుకున్నారు. నెక్స్ట్ మత కారణాలు. వ్రాసుకుంటాను. క్రైస్తవులు సంఘముగా కూడినప్పుడు రోమీల భయము వలన
రహస్యంగా కూడుకుని బల్లారాధనలో రొట్టెను ద్రాక్షారసాన్ని క్రీస్తు శరీరము ఆయన రక్తము అని ప్రస్తావించినప్పుడు రోమీలు అపార్థం చేసుకుని క్రైస్తవులు నరమాంస భక్షకులని క్రైస్తవ్యాన్ని అనుసరించకూడదని చెప్పారు. బ్రదర్ గారు, ఓకే తీసుకోండి బ్రదర్. కొనసాగింపు రేపు చెప్పుకుందామండి. ఓకే ప్రభునందు ప్రియులారా, ఇప్పటి వరకు చర్చ్ హిస్టరీ, ఓల్డ్ చర్చ్ హిస్టరీని గురించిన విషయాలు మీరు విన్నారు. మంచిది. మనము చిన్న ప్రార్థన చేసుకుందాం. టైం కూడా ఎక్కువ లేదు. క్లుప్తంగా దేవుడి వాక్యంను మనం విందాం. దయగల మా తండ్రి, కరుణగల దేవ, స్తోత్రములు. కొద్ది నిమిషాలు సిస్టమాటిక్ థియాలజీ కొరకైన విషయాలు వింటూ వస్తున్నాం. ఈ పూట కూడా కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడి మహిమ పొందుతారని యేసు క్రీస్తు నామమున వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనం ఇప్పటి వరకు సిస్టమాటిక్ థియాలజీ మనం విన్నాం. క్రమబద్ధ దేవశాస్త్రములోని విభాగాలు 10 మనం విన్నాం కదా. బిబ్లియాలజీ, థియాలజీ ప్రాపర్, అలాగనే క్రిస్టాలజీ, న్యూమటాలజీ, సోటియాలజీ, ఆంథ్రోపాలజీ, కమర్షియాలజీ, ఏంజియాలజీ, ఎక్లేషియాలజీ, ఎస్కటాలజీని గురించిన విషయాలు, డివిజన్స్ ఆఫ్ సిస్టమాటిక్ థియాలజీలో ఉన్న విషయాలు మనం విన్నాం. ఈరోజు మరొక విషయాన్ని వ్రాసుకుందాం. డిస్పెన్షనేషనల్ థియాలజీ. వాళ్ళు ఇంగ్లీష్ స్పెల్లింగ్ కావాలంటే DISPEN TIONAL థియాలజీ THEOLOGY. రైట్, రాసు. దేవుడు మానవునితో వ్యవహారాన్ని నడిపే విధానాలను సూక్ష్మంగా నిర్దిష్టంగా గమనిస్తే బైబిల్లో 7 వివిధ కాలాలుగా విభజించబడినట్లు గుర్తించగలం.
బైబిల్లో 7 వివిధ కాలాలుగా విభజించబడినట్లు గుర్తించగలం. వీటిని సామాన్యంగా యుగములు అని పిలుస్తారు. ఆంగ్లంలో డిస్పెన్షనేషన్స్ అని పిలుస్తారు. డిస్పెన్షనేషన్స్ అని పిలుస్తారు. నిజానికి నిర్వహణ కాలము అని పిలవడం సమంజసముగా ఉంటుందని భావిస్తూ ఉన్నారు. యుగములు లేదా నిర్వహణ కాలములు లేదా డిస్పెన్సేషన్స్ అని ఎలా పిలుచుకున్నా ఇబ్బంది ఏమీ లేదు. ఈ 7 కాలాలలో ఉన్న థియాలజీని డిస్పెన్షనేషనల్ థియాలజీ అని పిలుస్తారు. రోమన్ అంకె 1 ఉపోద్ఘాతం ఇంట్రడక్షన్. ఉపోద్ఘాతం అందులో 1 డిస్పెన్సేషన్స్ అనే మాటకు అర్థం మీనింగ్ ఆఫ్ డిస్పెన్షనేషన్స్. క్రొత్త నిబంధనలోని ఐకోనోమియా ఐకోనోమియా అనే మాటను డిస్పెన్షనేషన్ అని అనువదించారు. ఐకోనోమియా అనే మాట 2 మాటల కలయికతో ఏర్పడినది. ఐకోస్ అంటే ఇల్లు. నెమో అంటే నిర్వహించుట. డిస్పెన్స్ ఆర్ మేనేజ్. లూకా సువార్త 16వ అధ్యాయం 2, 3, 4 వచనాల్లో ఐకోనోమియా అనే మాటను
ఐకోనోమియా అనే మాటను గృహ నిర్వాహకత్వం అని అనువదించారు. గృహ నిర్వాహకత్వం అని అనువదించారు. ఐకోనోమియా అంటే గృహ నిర్వాహకం అనగా ఆస్తిని మేనేజ్ చేయడం. మీరు మీ ఇంటి యజమాని దగ్గరకు వెళ్ళి ఐకోనోమియా అనండి. ఏదో కొత్త లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు ఏంది అన్నట్టుగా ఉంటుంది వాళ్ళకి. యజమానిగా మీరు గృహ నిర్వాహకత్వం బాగా జరిగించాలండి. సంఘ పెద్దల దగ్గరకు వెళ్ళి అనండి ఈ మాట. వీళ్ళేదో మమ్మల్ని తిడుతున్నారు అన్నట్టుగా ఉంటది కదా. సరేనండి. 2 మనము మొదటి మాట విన్నాం. 2 వివిధ డిస్పెన్సేషన్స్. వివిధ డిస్పెన్సేషన్స్. 1 నిర్దోష యుగం. నిర్దోష యుగం. ఇన్నోసెన్స్. ఆదికాండం 12:1. నిర్దోష యుగము. 2 మనస్సాక్షి యుగము. కాన్సియన్స్ లేదా ఆర్ మోరల్ రెస్పాన్సిబిలిటీ. కాన్సియన్స్ ఆర్ మోరల్ రెస్పాన్సిబిలిటీ. ఆదికాండం 3:7-15. ఆదికాండం 3:7-15. 3 మానవ ప్రభుత్వ యుగము. హ్యూమన్ గవర్నమెంట్. ఆదికాండం 8:15. 4 వాగ్దాన యుగము. ప్రామిస్. ఆదికాండం 12:1. 5 ధర్మశాస్త్ర యుగము. లా. నిర్గమకాండం 19:1. 6 కృపాయుగము లేదా సంఘయుగము. గ్రేస్ ఆర్ చర్చ్. అపోస్తల కార్యాలు 2:1. 7 రాజ్యయుగము. కింగ్డమ్. ప్రకటన 20:4. 24. ఇక 3 డిస్పెన్షనేషన్స్ యొక్క విశిష్టమైన లక్షణములు. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డిస్పెన్షనేషన్స్. అందులో 1 ప్రతి యుగములోను నిర్దిష్టమైన దేవుని యొక్క
ప్రతి యుగములోను నిర్దిష్టమైన దేవుని యొక్క నిర్వహణ నియమాలు అంటే రూలింగ్ ఫ్యాక్టర్స్ అంటారు కదా వాటిని. నిర్వహణ నియమాలను రూలింగ్ ఫ్యాక్టర్స్ ఆ యుగం యొక్క లక్షణముగా ఉంటాయి. ఆ యుగం యొక్క లక్షణముగా ఉంటాయి. 3, ఆ ఆజ్ఞలు లేదా నియమములు బయలుపరచబడి ఉంటాయి. మనిషికి ఆ ఆజ్ఞలు లేదా నియమములు బయలుపరచబడి ఉంటాయి. 4, దేవుడు మానవునికి బయలుపరచబడిన నిర్వహణ నియమములు. దేవుడు మానవునికి బయలుపరచ నిర్వహణ నియమములు లేదా ఆజ్ఞ రూలింగ్ ఫ్యాక్టర్స్ లేదా ఆజ్ఞ యుగము యొక్క లక్షణముగా ఉంటాయి. యుగము యొక్క లక్షణముగా ఉంటాయి. 5, ప్రతి డిస్పెన్షనేషన్స్ మానవుని యొక్క ఓటమిని చూపిస్తుంది. మానవుని యొక్క ఓటమిని చూపిస్తుంది. 6, మానవుని ఓటమి వలన దేవుడు మానవుని శిక్షించుట కనబడుతుంది. దేవుడు మానవుని శిక్షించుట కనబడుతుంది. 7, వివిధ యుగాలు ప్రపంచముపై దేవుని సార్వభౌమత్వాన్ని చూపిస్తాయే కానీ అవి వివిధ రకాలైన రక్షణ మార్గాలు కావు. ఏ యుగమైనా ఆత్మరక్షణ యేసు ప్రభునందలి విశ్వాసము ద్వారా మాత్రమే. ఏ యుగమైనా ఆత్మరక్షణ యేసు ప్రభునందలి విశ్వాసం ద్వారా మాత్రమే. 8, యుగాలు అనేవి ప్రాథమికంగా ఒక కాలానికి సంబంధించిన విషయము కాదు. కానీ ఒక నిర్దిష్ట కాలములో మనిషితో దేవుని యొక్క వ్యవహార చరిత్ర.
9 డిస్పెన్షనేషన్స్ దేవుడు ఒక వ్యక్తితో లేదా ఒక ప్రత్యేకమైన ప్రజతో దేవుడు ఒక వ్యక్తితో లేదా ఒక ప్రత్యేకమైన ప్రజతో లేదా మానవునితో కలిసి ఉన్న వ్యవహారం డీలింగ్స్ అంటారు వీటిని. డీలింగ్స్. 10 ప్రతి డిస్పెన్షనేషన్స్ లో ముందు వెళ్ళిపోయిన అన్న 10 మళ్ళీ చెప్పన్నా. ప్రతి డిస్పెన్షనేషన్ లో ముందు వెళ్ళిపోయిన డిస్పెన్షనేషన్స్ లోని ఆజ్ఞలు కొన్ని కలిగి ఉండవచ్చును లేదా లేకపోవచ్చును. కానీ తప్పనిసరిగా క్రొత్త ఆజ్ఞను కలిగి ఉంటుంది. అన్న కొద్దిగా మెల్లిగా చెప్పన్నా. అమ్మా, కొద్దిగా మెల్లిగా చెప్పన్నా. స్పీడ్గా చెప్తున్నావు, రాసుకోవడానికి వస్తున్నావు. మీరు ఎలా ఉన్నారో తెలియట్లేదు మరి. వీడియో వెనకాల దాక్కుంటే ఎట్లా కనపడద్ది? ఇంతే వాళ్ళని బట్టి తెలుస్తుంది. ఇక్కడ నేను ఎందుకు వీడియో చెప్తానంటే అందరి కోసం చెప్తున్నా, వినండి. వీడియోస్ ఎందుకు ఓపెన్ చేసుకోమని చెప్తాను తెలుసా? మీరు వ్రాస్తున్నారో లేదో తెలిసిపోద్ది. 2 రాస్తున్నారు అంటే కొంచెం స్లోగా చెప్పండి అని అర్థం. తల ఎత్తు చూపించారు అనంటే నేను రాసేసానన్నా చెప్పడానికి మీరు రెడీగండి అని అర్థం. మీరు చాట్ను ఉన్నారనుకోండి, మీరు ఏం చెప్పాలా, ఎట్లా? కాబట్టి నేను ఈ వీడియోస్ ఓపెన్ చేసుకున్న వాళ్ళ దృష్టిలోనే ఉంటాను, కానీ చాటున ఉన్న వారి దృష్టిలో నేను ఉండను కదా. నాకు స్క్రీన్ మీద కనిపిస్తున్నారుగా మీరు. ఓకే, వినండి. 11 ఒక నిర్వహణ యుగము మరి ఒక నిర్వహణ యుగము మధ్య ఉంటే, మరి ఒక నిర్వహణ యుగము మధ్య అంటే ఉంటే కాదు, అంటే ఒక యుగము అంతమై మరి ఒక యుగము ప్రారంభమైనప్పుడు ఓవర్ లాపింగ్ పీరియడ్ ఉంటుంది. రైట్. గతించిపోతున్న యుగపు లక్షణములు
కొంత నూతన యుగములో పడే అవకాశం ఉన్నది. నూతన యుగములో పడే అవకాశం ఉన్నది. దీనినే సంధికాలము అని అంటారు. దీనిని సంధికాలము. ఇవి ప్రస్ఫుటంగా కనిపించవచ్చు. ఇవి ప్రస్ఫుటంగా కనిపించవచ్చు లేదా కనిపించకపోవచ్చు. ఆయా యుగాల స్వభావమును బట్టి కాల పరిమితిని బట్టి ముఖ్యంగా బైబిల్లో ఆ యుగానికి ఇవ్వబడిన స్థలాన్ని, బట్టి ఆధారపడి ఉంటుంది. బ్రదర్ ఒకసారి రిపీట్ చేయండి బ్రదర్. ఓకే. ఆయా యుగాల స్వభావమును బట్టి, కాల పరిమితిని బట్టి, ఆయా యుగాల స్వభావాన్ని బట్టి, కాల పరిమితిని బట్టి ముఖ్యముగా బైబిల్లో ఆ యుగానికి ఇవ్వబడిన స్థలాన్ని, స్పేస్ ని బట్టి ఆధారపడి ఉంటుంది నిర్వహణ యుగము. ఇక 12 ఇది చెప్పి నేను ఆగిపోతాను. డిస్పెన్షనేషన్స్ లో క్రొత్త ఆజ్ఞలు ఉన్నప్పటికీ ఒక నిర్వహణ ఆజ్ఞ, రూలింగ్ ఫ్యాక్టర్స్ తప్పక ఉంటుంది. సామాన్యంగా ప్రతి యుగము బ్రదర్ ఉన్నప్పటికీ తర్వాత ఒక నిర్వహణ ఆజ్ఞ తప్పక ఉంటుంది. సామాన్యముగా ప్రతి యుగము ఆ నిర్వహణ నియమము యొక్క పేరుతో పిలువబడుతుంది. ఒకటి ఉపోద్ఘాతములో మనం విన్నాం. ఇప్పుడు 2, మొదటి నిర్వహణ యుగము, నిర్దోష యుగము. మొదటి నిర్వహణ యుగము, నిర్దోష యుగం. క్లియర్గా చెప్తాను. దీనికి సంబంధించిన వాక్య భాగం, ఈ యుగ ప్రారంభం, ఈ యుగం యొక్క ముగింపు, నిర్వహణ నియమాలు, నిర్వహణ క్రిందకు వచ్చే వ్యక్తులు, ఈ యుగము యొక్క లక్షణములు, దీనిలో ఉన్న ఓటమి, దీనిలో ఉన్న ఫలితము, దేవుని తీర్పు, పరిష్కారం. 9 పాయింట్స్ ఉంటాయి. సింపుల్గా ఉంటాయి. ఇక్కడ నుంచి మీకు చాలా ఈజీగా అర్థం అవుద్ది. ఎందుకంటే మనం ఇప్పటి వరకు సామాన్య భాషలో తేలిక పదాల్లో మాట్లాడుకుంటూ వచ్చాము. మరి ఇది థియాలజీ కాబట్టి కొంచెం కష్టంగా ఉంటుంది, అర్థం కానట్టు ఉంటుంది. కానీ 1కి 2 సార్లు మీరు చదివారనుకోండి, మీకు ఈజీగా అర్థం అవుద్ది. ఎందుకంటే కొన్ని సంగతులు మనము మాట్లాడకుండా చదువుతూ ఉంటాం, చదివేటప్పుడు కూడా తప్పులు రావచ్చు కదా. అలాంటి పరిస్థితుల్లో కష్టం అవుద్ది. కొన్నిసార్లు మన నాలుక కూడా తిరగదు. నాలుక తిరగాలని చెప్పేసి
టంగ్ ట్విస్టర్స్ అని ఇస్తా ఉంటారు కొన్ని ఇంగ్లీష్ పదాలు. అవునండి. ఆ పదాలు ఇచ్చినప్పుడు వాటిని చాలా చక్కగా తిరగని వాటిని తిప్పేటట్లుగా నాలుక సాధు చేయబడుతుంది అన్నమాట. అలాగున కొన్ని విషయాలు మనం ఈ డిస్పెన్షనేషనల్ ఈ థియాలజీలో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఉపోద్ఘాతం కాబట్టి కొంచెం కష్టంగా అనిపించవచ్చు. ఆ తర్వాత నిర్దోష యుగం, ఇవన్నీ చాలా ఈజీగా దానికి సంబంధించిన వాక్య భాగం, దానికి సంబంధించిన యుగ ప్రారంభం, ఆ యుగము ఎప్పుడు ముగించబడింది, దాని నిర్వహణ నియమాలు ఏంటి, నిర్వహణ క్రిందకు వచ్చే వ్యక్తులు ఎవరు ఆ రోజుల్లో, ఈ యుగం యొక్క లక్షణాలు ఏంటి, దానిలో ఉన్న వాటం ఏంటి, ఫలితం ఏంటి, దేవుని తీర్పు ఏంటి, పరిష్కారం ఏంటి, సింపుల్గా మీకు అర్థమయ్యేటట్లు చెప్పడం జరుగుతుంది. ఓకేనండి. ప్రార్థన చేసుకుందాం, సమయం అయింది. కృపగల మా తండ్రి, మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. మీ దివ్య వాక్యములో నుండి ఎన్నో సంగతులు మేము నేర్చుకోవడానికి మీ ఎదుటకు వచ్చినప్పుడు మేమెన్నడూ వినని సంగతులు, మేమెరుగని సంగతులు మాకు బయలుపరచి భవిష్యత్ కాలములో లేఖనాలను బాగా ఎరిగిన వారమై, లేఖనానికి ముందు వెనుకల ఉన్న సంగతులను మేము పరిశీలనగా తెలుసుకున్న వారమై, సమయ సందర్భాలను, సందేశమును, సత్యమును, సారాంశమును ఎరిగిన వారమై మీకెంతో మహిమకరంగా జీవించుటకు మమ్మను సిద్ధపరచమని కోరుచు యేసు క్రీస్తు నామమున వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్.